కేసుల విషయం పక్కకెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి మొత్తానికి కవితక్క దిష్టి బొమ్మలు దానం చేసేసరికి సీనన్న ఏమంటున్నా అంటే కవితను ఎమ్మెల్సీగా రౌడీవా అంటే రెండు పాత్రలు పోషిస్తున్నట్టు కవిత ఏం చేసింది అనేది చంద్రశేఖర్ సార్ అడిగితే బాగా తెలుస్తుందా? మీకు ఒకసారి సార్ నంబర్ ఇస్తే మీరు మాట్లాడండి. కవిత ఏమన్నదంటే మా సార్ చెప్పిన మాట చెప్తున్నా. ఏ చంద్రశేఖర్ సార్ అప్పుడు ఏం చెప్పిన ప్రెసిడెంట్ అయిన హైదరాబాద్ ఇన్ఛార్జి ఈమె అమెరికాలో ఉండి అంకుల్ మా డాడీని ఎందుకు తిప్పలు పెడుతున్నారు, ఆ తెలంగాణ వచ్చేది కాదు పోయేది కాదు, మా డాడీని మీరు ఎందుకు తిప్పలు పెడుతున్నారు అంకుల్ అని చెప్పేసి మా సార్తో మాట్లాడిందంటే. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా కవితక్క చేసిన కార్యక్రమం న్యూస్లో ఉన్న సిబ్బంది పైన దాడి చేయడం కానీ తీర్మానాలను హతమార్చే ప్రయత్నం అంటే నువ్వు బీసీల గురించి మాట్లాడుకుంటా బీసీ నాయకుల పైన దాడులు చేసుకుంటా అత్యాత్యానికి పాల్పడుకుంటా నిజంగా ఏమో ఉద్ధరిస్తా అనుకున్నది. అంటే నువ్వు జిందాబాదులు కొడితే నువ్వు జేజేలు కొడితే బీసీలమైన మా గురించి మాట్లాడుకుంటా మా విన్నే దాడులు చేసుకుంటుంటే మేము జిందాబాదులు కొడతాం అనుకున్నావు నీవు. లేకపోతే తెలంగాణ రాష్ట్రం మొత్తం నిజంగా మున్పటి లెక్క మీ అయ్యగాదా చేసినట్టు క్యూన్యూస్ ఆఫీస్ పైన దాడి చేసి అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి నిజంగా క్యూన్యూస్ పైనే మళ్ళీ ఉల్టా దాడులు చేసి ఉల్టా కేసులు పెట్టి 100 రోజులు జైలు జీవితం గడిపించినట్టు అనుకుంటున్నావు, లేకపోతే ఎట్లా అనుకున్నావు? కానీ మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీన్మార్ మల్లన్నకంటూ ఒక బలమైన టీం ఉన్నది. నిజంగా తీన్మార్ మల్లన్న ఎప్పుడు చెప్తుంటాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నా టీం చేయబట్టి నేను గెలిచిన, నిజంగా నాకు ఒక బలమైన టీం ఉన్నది, నిజంగా టీం చేయబట్టి నేను ఈ విజయ తీరాలకు వెళ్ళగలిగిన అని ఒక బలంగా చెప్పిన మాట మనం చూసినాం. అదే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాలలో ఉన్న టీము జిల్లా నియోజకవర్గం గ్రామాలలో మండలాల్లో కూడా నిజంగా కవితక్క దిష్టి బొమ్మను దగ్ధం చేసిరు. నిజంగా ఈ దహనం చేసేసరికి నిజంగా కవితకు ఒక్కోసారి ఉలికిపడ్డది. ఎంత ఉలికిపడ్డదంటే ఆ కేసుల విషయం పక్కకెడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి మొత్తానికి కవితక్క దిష్టి బొమ్మలు దానం చేసేసరికి దడుచుకున్నది. ఈ మధ్యలో ఇప్పుడు ఈ నిన్న ఇయ్యాల కొందరు బీఆర్ఎస్ నాయకులు కొందరు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు, కొందరు మహిళా సంఘ నాయకులు వాళ్ళతోని వీళ్ళతోని ఏదో కొంచెం తూతూ మంత్రంగా ఇట్లా నామక వాస్తు రోడ్డు మీదకి వచ్చి ఏదో కవితక్కకు మద్దతు తెలిపినాం అనే విధంగా చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఏది చేసినా కానీ ఆ డ్యామేజ్ అనేది నీకు కూరుకోదు. ఎందుకంటే నువ్వు ఎవరితోనూ పెట్టుకోవద్దు, ఎవరితోనూ గోక్కోవద్దు, వాళ్ళతో గోక్కును. ఎందుకంటే తీర్మానం వలన మీ డాడీకే భయపడలేదు, మీ డాడీకి మీ అన్నకే భయపడలేదు, నీకు భయపడతారని ఎట్లా అనుకున్నావు నువ్వు? అంటే మీరు తరతరాల యుగాలుగా అయ్య పోతే కొడుకు, కొడుకు పోతే చెల్లె అన్నట్టుగా కొడుకు పోతే కొడుకు చెల్లె ఇది అంతే ఏంది ఇది రాజకీయం ఏమనుకుంటారు? వారసత్వ రాజకీయం అనుకున్నారా? అది ఏమనుకున్నారు? ఇది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తీన్మార్ మల్లన్న టీము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీము మొత్తం జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా మండల వ్యాప్తంగా గ్రామ వ్యాప్తంగా కూడా కవితక్క దిష్టి బొమ్మ దానం చేసిరు. మనం వికారాబాద్ జిల్లాకు సంబంధించి అప్డేట్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇది నిన్ననే ఇవ్వాల్సి ఉండే, నాకు కొంచెం పని వల్ల నేను చాలా నిన్న మొన్న అసలు ఈ పని ఏందో కానీ నిన్న మొన్న ఫుల్ వర్క్ మనకు కొంచెం ఇబ్బందుల కారణంగా ఇంటికాడ ఇబ్బందుల కారణంగా నేను చేయలేకపోయినా. అయితే ఉమ్మడి ఇక్కడ వికారాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా కన్వీనర్ సీనన్న ఈయన ఆధ్వర్యంలో నిజంగా దిష్టి బొమ్మలు ప్రతి నియోజకవర్గంలో జిల్లాలలో నిజంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలిపారు. కవితక్క ఎట్లా దడుచుకున్నదంటే మామూలు దడుచుకున్నాడు కాదు, అట్లా చేసిరు. తీన్మార్ మల్లన్న టీం అంటే మామూలుగా ఉండదు. మరి ఇది ఒకసారి విజువల్ చూసే ప్రయత్నం చేయండి. కవితక్క సిగ్గు ఉండాలి కొంచెం అని ఎమ్మెల్సీ కవిత ఒక ఎమ్మెల్సీగా ఉండి గౌరవప్రదమైన పోస్టులో ఉండి నిజంగా ప్రజలకు నిజాలు చెప్పాల్సింది పోయి చట్టపరంగా ఏదైనా ఉంటే చర్యలు తీసుకోవాలని చెప్పాల్సింది పోయి ఈ స్థాయికి దిగజారం అంటే నీ బతికే కడికి దిగదని ఒకసారి సీనన్న ఏమంటున్నా అంటే కవితను ఎమ్మెల్సీగా రౌడీవా అంటే రెండు పాత్రలు పోషిస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. అంటే అటు రౌడీ రాజకీయం చేసుకుంటా ఇటు ప్రజాప్రతినిధులను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇక్కడ సీనన్న డైరెక్ట్ మనం సీనన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తీన్మార్ మల్లన్న టీం వికారాబాద్ జిల్లా కన్వీనర్ ఒకసారి మనం సీనన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ పెద్ద డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగా తీన్మార్ మల్లన్న పైన దాడులు చేస్తే తీన్మార్ మల్లన్న టీము నిజంగా బీసీ నాయకులు వాళ్ళని వీళ్ళను కొంచెం ఎంతో కొంచెం వరేసి దగ్గర గుంజుకొని నిజంగా ఎవరు పోకుండా చేద్దామని అనుకున్నాను. కానీ సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. తీన్మార్ మల్లన్న టీం ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీము అలాగే ఈడ బీసీ నాయకులు మొత్తం ఏకమైపోయి మొత్తం కథ ఎక్కడిదక్కడ దిష్టి బొమ్మ దానం చేసేసరికి హలో సీనన్న నమస్తే. అన్న, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నియోజకవర్గాలు మండలాలు గ్రామాల్లో అనకుండా ప్రతి చోట తీన్మార్ మల్లన్న టీము కవితక్క దిష్టి బొమ్మ దానం చేయడం జరుగుతుంది. నిజంగా చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున. నిజంగా ఈ దాడిని మీరు ఎట్లా చూస్తున్నారు?
దీన్ని ఎట్లా చూడొచ్చు నిజంగా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మల్లన్నను మరియు కవితని ఇద్దరిని పోల్చుకుంటే కవిత ఈ రోజు వచ్చి బీసీ ఉద్యమం అని చెప్పేసి ముందరకు వస్తే ఎవరైనా సరే మాట్లాడతారు. ఇప్పుడు మల్లన్న అలాంటి వాళ్ళు, మల్లన్న ఎప్పటి నుంచి మల్లన్న కాంగ్రెస్ పార్టీకి రాకముందు ఉద్యమం చేసిండు, ప్రజల కోసం కొట్లాడిండు. మల్లన్న స్టూడియోకు 100 మంది వస్తారు, ప్రజా సమస్యలు చెప్తారు. ఆ సమస్యల పరిష్కార మార్గం మల్లన్న చూపిస్తాడు. రాష్ట్ర వ్యాప్తంగా మల్లన్న టీం ఉంటది. మల్లన్నకు నియోజకవర్గంలో ప్రతి మండలంలో రిపోర్టర్లు ఉంటారు. వాళ్ళ ద్వారా మల్లన్న ప్రతినిత్యం ప్రజల్లోకి వెళ్తాడు, ప్రజల సమస్యలు తీరుస్తున్నాడు. ఒకటి కవిత గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే కవిత ఇష్యూ లోపలన్నా మల్లన్న మాట్లాడింది ఏందన్నా అంటే కంచం పొత్త మంచం పొత్త నిజంగా కవితకు బీసీలకు సంబంధం ఏముందని ఈ మాట మాట్లాడింది. వాస్తవానికి కంచం పొత్తు మంచం పొత్తు అనేది ఆమె ఏం చేయాలంటే దాని సబ్జెక్ట్ లేకపోతే తండ్రిని అడగాలి. నాయన నువ్వు చాలా 100 పుస్తకాలు 1000 పుస్తకాలు చదివినటువంటి పెద్ద మనిషి, నువ్వు 80,000 పుస్తకాలు 80,000 పుస్తకాలు చదివిన నాయన, మరి ఇదేందే మళ్ళా ఇట్లా అన్నాడు, ఇదేందని అడిగేది ఉండే. అడగకుండా దాడులకు పాల్పడడం అనేది చాలా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? చట్టాన్ని చేతులకు తీసుకోకుండా, లాండ్ ఆర్డర్ని చేతులకు తీసుకోకుండా నువ్వు మాట్లాడాలి, లేకపోతే అన్నది వ్యతిరేకించాలి, ఖండించాలి. కానీ నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు మంద బలం ఉంది, ఆర్థికంగా ఎదిగినా మేము అన్ని వచ్చి అక్కడ ఉన్న లోకల్ సిఐ అందరు చేతులు ఉన్నారని చెప్పేసి నీ ఇష్టానుసారంగా వివరించడం అయితే కరెక్ట్ కాదు. అంటే డబ్బులు ఉన్నాయని బీసీ నాయకులు మొత్తం కొని పడేస్తాను అనుకున్నది 100% అన్నది. ఇంకోటన్నా నేనేమంటున్నా, కవిత తెలంగాణ ఉద్యమంలో కూడా నీవేడున్నావమ్మా, బయట దేశంలో. నేను తెలంగాణ ఉద్యమకారుని, వికారాబాద్ జిల్లాలో గణపురం శ్రీనివాస్ నా పేరు. నేను తెలంగాణ ఉద్యమం చేసిన, నా మీద కేసులు అయినాయి. అప్పుడు మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యుడు డాక్టర్ ఏ చంద్రశేఖర్ ఉండే. తెలంగాణ ఉద్యమం లోపల ఆయన క్రియాశీల పాత్ర పోషిస్తే ఆయన వెనుక మేము నడిచినాం. ఇప్పుడు కవిత ఏం చేసింది అనేది చంద్రశేఖర్ సార్ అడిగితే బాగా తెలుస్తుందన్నా. మీకు ఒకసారి సార్ నంబర్ ఇస్తే మీరు మాట్లాడండి. కవిత ఏమన్నదంటే మా సార్ చెప్పిన మాట చెప్తున్నా. ఏ చంద్రశేఖర్ సార్ అప్పుడు ఏం చెప్పిన, ప్రెసిడెంట్ అయిన హైదరాబాద్ ఇన్ఛార్జి, ఈమె అమెరికాలో ఉండి అంకుల్ మా డాడీని ఎందుకు తిప్పలు పెడుతున్నారు, ఆ తెలంగాణ వచ్చేది కాదు పోయేది కాదు, మా డాడీని మీరు ఎందుకు తిప్పలు పెడుతున్నారు అంకుల్ అని చెప్పేసి మా సార్తో మాట్లాడిందంటే. అలాంటి వ్యక్తి ఈ రోజు ఏం చెప్తుందంటే, ఏదో ఎవరో ఇబ్బంది, ఎవరు కష్టపడని చేస్తే ఈమె వచ్చి ఏం కష్టపడని చెప్పుకోవడం అయితే దుర్మార్గం ఇది. అంటే స్టావ్ నోటు తలకాయ పెట్టి తీసుకొచ్చిన తెలంగాణ వీళ్ళు చెప్పుకుంటారు. మరి ఇప్పుడు అప్పుడేమో అట్లా చెప్పి అన్న దీనికి మా చంద్రశేఖర్ సార్ ఫుల్ సమాధానం చెప్తారన్న. చావు నోట్లో తలకాయ పెట్టిండా, లేకపోతే తావుకాల నుండి నిన్న బతకనే నాకు చూసి అని చెప్పి డాక్టర్ని అడిగినాను. మా చంద్రశేఖర్ సార్ బాగా తెలుసు, ఆయన చెప్తుంటారు. ఏం లేదన్న, తెలంగాణ ఉద్యమం కోసం 1200 మంది విద్యార్థులు 1200 మంది చనిపోతే వచ్చింది. అందులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలే కీలకం. వీళ్ళు ఇంట్లోకెళ్ళి ఎందుకు మరి ఈమె అక్కడ బయట దేశంలో ఎందుకు ఉద్యమంలో పాల్గొనలే? ఆ రోజన్న ఈమె ఎక్కడ లేదన్నా. ఆమె ఆ రోజు ఒకటే మాట, అమెరికాలో ఉండి కేటీఆర్ కొంచెం కొన్ని రోజులు ముందు వచ్చిన ఉద్యమం సమయంలో కవిత మొత్తమే రాలేదు ఉద్యమానికి. కాకపోతే వీళ్ళు ఏమన్నారు అంటే, మా డాడీని తిప్పలు పెడుతున్నారు మీరు, మా డాడీ చచ్చిపోతాడు, మాకు ఎవరో దిక్కు అవుతాడు, ఆ తెలంగాణ మాకు వద్దు, ఏమవుతుంది అంకుల్, మేము గిట్లనే మంచి బతుకుతున్నాం, మేము కట్టిన చేయాలి, మాకేమవుతుందని అన్నదామె 100%. ఈమె ఈ రోజు మల్లన్న గురించి మాట్లాడుతుంది. మల్లన్న గురించి మాట్లాడే స్థాయి కాదు ఆమెది. మల్లన్న గురించి ఎవరు కూడా మాట్లాడుతుంది. ఆమె ఒకటే గుర్తుంచుకోవాలి, తీన్మార్ మల్లన్న అంటే ఆయన ఈ రోజు వాళ్ళ తండ్రిని అడిగితే చెప్తాడు మల్లన్న ఏందనేది తండ్రిని అడగాలి. ఎందుకంటే మల్లన్నతో పెట్టుకుంటే ఏమైంది, మల్లన్న ఇబ్బందులకు గురి చేసిన మల్లన్న ఒకరోజు మాట తప్పినట్టు సందర్భం లేదు. మల్లన్న ఆకాశంలో కిందికి ఈరోజు తీసుకొచ్చి పాత్రను తొక్కింది మల్లన్న గురించి వీళ్ళు మాట్లాడతారా? అవును. అంటే వీళ్ళు అధికారంలో ఉండగానే వీళ్ళు అయ్యకు వీళ్ళు అనకు భయపడినాడు, మరి ఈమెకు భయపడతాడు అధికారం ఊసిపోయినాక వీళ్ళకి ఒకటే అన్న మాత. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని ప్రజల మీద పడ్డం, దోసుకున్నాం, మేము దోసుకున్న డబ్బులు ఉన్నాయి, వాటిని ఏం చేయాలి అర్థం. అంటే వీళ్ళు అనుకునేది ఏంటిదంటే అన్న, నిజంగా అప్పుడు 2014 మా దగ్గర పైసలు లేనప్పుడే మేము గెలిచినాము. ఇప్పుడు మా దగ్గర పుష్కలంగా డబ్బులు ఉన్నాయి, లక్షల కోట్ల విలువైన డబ్బు ఉంది, నిజంగా భూములు ఉన్నాయి, జాగాలు ఉన్నాయి, బయట దేశాల కంపెనీలు ఉన్నాయి, ఆర్థికంగా బలంగా ఉన్నాం, అన్నిట్లలో బలంగా ఉన్నాం. నిజంగా ఈ బీసీలు ఎంత లెక్క చేస్తారు, మా బీసీలను ఒక్కొక్కరు కొనిపారేస్తా అని అనుకుంటున్నట్టున్నారు. దానికి సమాధానం చెప్తాను. నిజామాబాద్ ఎందుకు గెలవలేదు మరి ఎంపీగా కవిత? అంటే ప్రజలు తిరస్కరించారు. నీ దగ్గర ఎంత పైసలు ఉంటుంది, అది ఆ డబ్బు కాదన్నా, మనుషులను గెలుచుకోవడం తోపు. ఈమె ఏంటంటే వీళ్ళ గురించి ఏంటంటే, మేము సంపాదించుకున్నాం కదా ఆస్తులు, ఈమెకు ఉనికి లేదన్నా. తెలంగాణ రాష్ట్రంతో ఎక్కడ పోయి మీకు మర్యాద లేదు. ఇప్పుడు ఇంత జరుగుతున్నా కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈ విషయం పైన మాట్లాడిరా? ఈమె బతికి ఎక్కడ ఉన్నదని అర్థమైతలేదా నాకు క్లియర్ గా? అన్న ఒక్కటే, నా కార్యకర్తలు స్పందిస్తలేరు కదా ఈమె గురించి. అవును తండ్రి ఇప్పుడు
సరే తండ్రి కావచ్చు లేకపోతే అన్న కావచ్చు వీళ్ళు కాదు కార్యకర్త అంటే ఈమె చేసిన డ్యామేజ్ నిజంగానే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి నిజంగా కవిత చేసింది తప్పు కదా అంటే వీళ్ళ పని కథం అయ్యేటట్టుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ మొత్తం ఇప్పటికే డ్యామేజ్ అయిపోయింది, ఇంకా ఫుల్ డ్యామేజ్ అయ్యేటట్టుంది. బీఆర్ఎస్ పార్టీ ఆలోచి డిఫెన్స్ ఉన్నది. కొంతమంది కేసీఆర్ ఏంటంటే చాకచక్యంగా భావిస్తాడు కేసీఆర్, కొంతమంది అక్కడ కూడా ఇక్కడ కూడా కొంతమంది ఏం చేస్తారు అంటే కవిత ఏం తప్పులేదని చెప్పేసి ఏదో ప్రెస్ మీట్లు పెట్టాలి, పెట్టకపోతే బాగుండదని కేసీఆర్ 2 గేమ్లు ఆడతాడు. కాబట్టి కూతురును రక్షించుకునే ప్రయత్నం కూడా ఉంటది. కూతురు పైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు మొత్తం మండిపడుతున్నారు. ఇంకోటన్నా ఈమె నేనేమంటున్నట్టే గతం లోపల బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారంటే ఈ సారాదందాలు ఊర్లలో సారాదందాలు ఉంటాయి కదా, చాలా మంది ఎస్టీ వాళ్ళు చాలా మంది సారా కాచుకొని బతికేటటువంటి వ్యక్తులు వాళ్ళ జీవనం దాని మీద ఉండే వాళ్ళను బంద్ చేయించారు. కానీ కూతురుతో స్టార్ట్ చేయించారు పెద్ద మనిషి. మళ్ళీ ఇది మరి పేదోడేమో గుడుంబం అమ్మద్దు అన్నారు. సరే అదా తప్పే, గుడుంబం అమ్మడం అనేది తప్పే. ఇంటర్నేషనల్ వ్యాప్తంగా అమ్మింది కదా ఈమె మరి లిక్కర్ దాన్ని చేసుడు ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ ఇంకా తెలంగాణ ఆడపడుచును గౌరవంగా చెప్పు. బతుకమ్మ నేనే బతుకమ్మను నేనే మొత్తం అన్ని చేస్తా మా తండ్రే అని చెప్పేసి రూపం నేనే మొత్తం అని చెప్పుకున్నా. ఈమె ఇంటర్నేషనల్ మొత్తంలా సారదందా చేసుకుంటూ లిక్కర్ సామ్రాజ్యానికి మొత్తం అధిపతి అయ్యి మొత్తం అడ్డంగా బుక్ అయినా ఈమె ఈ రోజు నీతి వాక్యాలు నీతి సూత్రాలు చెప్తే ఎవరు నమ్ముతారన్న? కాబట్టి ఇది అంతా అధికారాన్ని అడ్డం పెట్టుకున్నప్పుడు బాగా సంపాదించారు. ఆ సంపాదించినటువంటి దాన్ని ఆస్తులను ఏం చేయాలని అర్థం కాక మొత్తం ఎవరి మీద అంటే వాళ్ళ మీద పడి విరుచుకుపడడం కావచ్చు, లేకపోతే రౌడీల్లాగా దౌర్జన్యాలు చేయడము. ప్రజలు నమ్మరన్న, రాజకీయంగా ప్రజల వాళ్ళని భూస్థాపితం చేసిరు ఆల్రెడీ. అవునవును, అంటే ఇప్పుడు మనకు క్లియర్ గా అర్థమైంది కదా, మన అసెంబ్లీ తర్వాత ఎంపీ ఎలక్షన్లలో పరిస్థితి ఎట్లా ఉంది, గుండుసున్న పరిమితమయ్యారు. వీళ్ళు కూడా ఏదో రాజకీయ ఉనికి కాపాడుకోవడం కోసం దల్లాడుతున్న ప్రయత్నం అంతే. రాజకీయ ఉనికిలో భాగంగా వీళ్ళు కొన్ని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఈమెకు కవితకు మాత్రం ఇది రాదన్న, ఆల్రెడీ ఇంటర్నేషనల్ లిక్కర్ రాని అయింది. ఈమె ఏమంటారు నయంలో ఉన్నట్టు నయం చనిపోయాడు కదా, చనిపోయిన తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను మేము పెంచి ప్రోత్సహించి ఈ దాంట్లో ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదు. జాగృతి అధ్యక్షురాలంటే ఒక రాష్ట్రంలో ఒక అధ్యక్షురాలు కాబట్టి ఎట్లుండాలంటే అందరికి ఆదర్శప్రాయంగా ఉండాలి. కానీ ఈమె అట్లా కాదు, ఈమె అధికారం కోసం అధికారం లేదు ప్రజల లోపల చేదు అది నేను ఏదో ఉండాలి అని పాకులాడుతుంది. అది కరెక్ట్ కాదు. అది ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు. ఏదో రోజు నీకు సరైన బుద్ధి చెప్పే అవకాశాలు అయితే వస్తాయి. అది గుర్తుంచుకుంటే మంచిదన్న. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. ఇది నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తీన్మార్మలను ముట్టుకోవడం అంటే మునుపట్లెక్క మీ అయ్యను మీ అన్న కలిసి ఏది 100 రోజులు జైలు జీవితం నిజంగా గడిపించి తీన్మార్మలన్న క్యూరియస్ అయిన ఆఫీస్ పైన దాడి చేసి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టినట్టు కాదు. సరే కేసులు ఏదేమైనప్పటికీ మునుపట్లెక్క కాదు. మల్లన్న అంటే అప్పుడే తట్టుకోలేకపోయిండు. మీ డాడీ ఏం లేనప్పుడే, దాదాపుగా తీన్మార్మలన్న మొదట్లోనే ఏం లేనప్పుడే మీ డాడీ తట్టుకోలేకపోయిండు మల్లన్నను. ఇప్పుడు క్యూనిస్ స్టాఫ్ మొత్తం జిల్లా వ్యాప్తంగా స్టాఫ్, నియోజకవర్గ వ్యాప్తంగా క్యూనిస్ స్టాఫ్, తీన్మార్మలన్న టీము, జిల్లాల వ్యాప్తంగా టీము, నియోజకవర్గం మండలాలు గ్రామాల వారిగా విస్తరించిన టీము ఇది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా బీసీ నాయకులు మొత్తం బీసీల పక్షాన మాట్లాడుతున్నప్పుడు బీసీల గురించి ప్రోత్సహించే మాటలు మాట్లాడుతున్నాడు. బీసీల రాజ్యాధికారం కోసం కొట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా ఇప్పుడు బీసీలు ఆడారు అంటే 60% ఉన్న బీసీలు తీన్మార్మలన్న టీము, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు నిజంగా తీన్మార్మలన్న టీము క్యూనిస్ తట్టుకోవడం మీ వల్ల కాదు. దేవుడు దిగచ్చిన మల్లన్నను ఏం చేయలేరు. మీలాంటి దాడులకు భయపడో లేకపోతే ఆయన దుకాణం బంద్ చేసుకో ఏం పాండబ్బ కాదు. క్యూనిస్ ఏం పాండబ్బ కాదు. తీన్మార్మలన్న టీం అంటే ఆషామాషి కాదు. మీరు లీకులు మీరు నిజంగా మీరు వాట్సాప్లో చాటింగ్ చేసిన అన్నీ తీన్మార్మలన్న టీం ఫస్టే దొరికినాయి. అవి దొరికినట్టున్నాయి నాకు తెలిసి. అందుకనే మల్లన్న జాగ్రత్తలు మల్లన్న ఉన్నాడు. కానీ మీరు ఎగబడి ఏదో ధర్నా చేస్తారు కావచ్చు అనుకున్నారు. ముంగట క్యూనిస్ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తారు కావచ్చు అనుకున్నారు. కానీ ఇంత దారుణాన్ని కొడుగడతారని అనుకోలేదు ఎవరు కూడా. దయచేసి మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా తీన్మార్మలన్న టీం మొత్తం జిల్లాల వ్యాప్తంగా నియోజకవర్గాల వ్యాప్తంగా మొత్తం దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరుగుతుంది. దీనికి భయపడ్డది నిజంగా ఈ దిష్టిబొమ్మలు దగ్ధం చేసుడేంది రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందని ఊహించుకోలేదంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా నోరు మెదపకుండా ఇప్పటి వరకు ఉంటున్నారు. కవిత వినా అంటే కేసీఆర్ ఒక మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ కూతురు గిట్లా జరిగితే ఒక్కరు కూడా నోరు మెదుపుతారు. అంటే స్థానిక ఎన్నికల ఎఫెక్ట్. ఇది స్థానిక ఎన్నికల ఎఫెక్ట్ ఒకటి. ఈ దరిద్రం మనకెందుకు రా నాయన, ఇంత దరిద్రాన్ని మనం చుట్టుకున్నాడు ఎందుకని సపరేకుంటారు. అది తీన్మార్మలన్న అంటే అది. అంటే నిజంగా తప్పు చేయడు, తప్పు చేస్తే నేను తప్పు జరిగిపోయిందని చెప్తాడు ఆయన. అంతేగాని నువ్వు దాడి చేయాలనే ఉద్దేశం కొద్దీ లేకపోతే నువ్వు బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి నువ్వు మాట్లాడు, తప్పలేదు. మద్దతు తెలుపు, తప్పలేదు. నాయకత్వం వహించడానికి నువ్వేవాళ్ళు అసలు అది అర్థం చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ
తీర్మానం టీం ఎక్కడికక్కడ మొత్తం స్పందించింది. వెంటనే స్పందించి ఆ రోజు ఎప్పుడైతే దాడి చేసినామో ఆ రోజు సాయంత్రం నుంచే నీ దిష్టి బొమ్మలు రాష్ట్ర వ్యాప్తంగా దగ్ధమవుతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఇది మొత్తానికైతే కవితక్కకు పోయిన దుమారం అంటే ఒక నిజంగా ఎటో పోయి ఏమో చేద్దాం అనుకొని ఏటో మెడకు చుట్టుకున్నట్టు అయిపోయింది. దయచేసి మిత్రులారా ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.